తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేది తెలుసుకునేందుకు నారా లోకేష్ గారు ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆ నిఘా వ్యవస్థ ఏం చేయబోతుంది, ఆ నిఘా వ్యవస్థ ఏం తేల్చబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి నారా లోకేష్ గారు ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆ నిఘా వ్యవస్థ ఏం చేయబోతుంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ నిఘా వ్యవస్థని హైపర్ నిఘా వ్యవస్థ అని చెప్పి అనుకోవచ్చు, హైపర్ కమిటీ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఒక పెద్ద రాడార్ లాంటి వ్యవస్థ ఏ విధంగా అయితే యుద్ధంలో సెర్చ్ చేస్తుందో వచ్చేటువంటి ఆయుధాలని, మిజైల్స్ని, అలాగే తెలుగుదేశం పార్టీలో ఎవరెవరు ఏంటి అనేది బాగా ఐడెంటిఫై చేయడానికి, బాగా తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఒక హైపర్ కమిటీని దాన్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే పూర్వము రాజులు ఏం చేసేవాళ్ళంటే పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి వేగుల్ని పంపించేవాళ్ళు. వేగులు వాళ్ళు వెళ్ళి మామూలుగా మనుషుల్లాగా అందరితోటి కలిసి తిరుగుతుంటారు. అంతర్గతంగా అసలు ఏం జరుగుతుంది అంతర్గతంగా నిఘా పెట్టేవాళ్ళు. నిఘా పెట్టి తెలుసుకునేవాళ్ళు. ఇవాళ అంత పెద్ద స్థాయిలో వేగుల్ని పెట్టి రాష్ట్రం మొత్తం తిప్పకపోయినప్పటికీ వేగుల కన్నా ఎక్కువగా సమాచారాన్ని ఇచ్చేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉంది. సో కాబట్టి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కొంతమంది నమ్మకమైనటువంటి వాళ్ళని ఒక హై పవర్ కమిటీగా పెట్టేసి అసలు పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది, ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఎందుకు వస్తుంది, ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ అసంతృప్తి ఉంది ప్రజలకి, క్యాడర్కి ఎక్కడ అసంతృప్తి ఉంది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం మొదలయ్యింది అని చెప్పి పార్టీలో వినిపిస్తూ ఉంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే సరైనటువంటి వాళ్ళకి, ఎప్పటి నుంచో పూర్వం నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా కొంతమందికి న్యాయం జరగట్లేదు అనేది ఒక వర్షను. రెండో వర్షన్ ఏంటంటే కొంతమంది కోవర్టులు పార్టీలో జొరబడ్డారు. ఆ పార్టీలో జొరబడినటువంటి కోవర్టుల వల్లనే పార్టీకి నష్టం కలుగుతుంది అనేది రెండో పాయింట్. సో మూడో పాయింట్ ఏంటంటే సీనియర్లకి అలాగే ఇప్పుడు వచ్చినటువంటి జెడ్ ఈ మధ్య గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ కారణంగా కొంత పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అనేది మూడో పాయింట్. సో ఈ అంశాలని అధిగమించాలంటే కనుక అసలు ఏం జరుగుతుంది పార్టీలో అంతర్గతంగా అనేది తెలియాలి ఫస్ట్. తెలియటంతో పాటు ప్రక్షాళనకు కూడా సిద్ధమవుతున్నారు అనేది, ఒక సమూలమైనటువంటి ప్రక్షాళనకి సిద్ధమవుతున్నారు. ఉగాది తర్వాత లేదంటే ఉగాది ముందో ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎవరైనా గమనిస్తే, తెలుగుదేశం పార్టీ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు కనుక గమనిస్తే, నిశ్చితంగా పరిశీలిస్తే ప్రక్షాళన స్టార్ట్ అయింది అని చెప్పి ఎవరైనా అంటారు. ఆ ప్రక్షాళన కొనసాగుతుందంటే ఖచ్చితంగా కొనసాగుతుంది, భారీగా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకనంటే 2014 నుంచి 2019 మధ్యలో ఏం జరిగింది అనేది ఒకసారి కనుక గుర్తు చేసుకుంటే 2014 నుంచి 2016 వరకు ఒక 2 వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో అధిష్టానానికి కనుసన్నల్లో కూడా రాకుండా ఒక వ్యవస్థని, సమాంతరమైనటువంటి వ్యవస్థను నడిపారు ఒక 2 వ్యక్తులు. ఒక అతను ఢిల్లీలో ఉన్నారు, ఒక అతను ఢిల్లీలో ఉన్నారు, ఇప్పుడు ఇంకొక అతను చెన్నైలో ఉన్నాడు. సో వాళ్ళు ఇప్పుడు అసలు పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళుగా అయిపోయారు, తెగిన గాలిపటం లాగా అయిపోయారు వాళ్ళు. వాళ్ళు చేసినటువంటి సమాంతరమైనటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థను తెలుసుకోవడానికి 2 years పట్టింది. అప్పుడు సీఎంఓ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ ఆఫీసుల దాకా, ఆర్డీఓ ఆఫీసుల దాకా అల్లేశారు ఒక సమాంతర వ్యవస్థని. ఆ సమాంతర వ్యవస్థతోటి వాళ్ళు చేయాల్సింది చేశారు 2 years పాటు. లాస్ట్కి సీనియర్ పొలిటీషియన్స్ కొంతమంది అధిష్టానానికి చెప్పడంతో పాటు, అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా వేగులు కొంతమంది ఉంటారని, ఆ వేగులు లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు క్లియర్ కట్గా ఎవిడెన్స్ తోటి ఇదిగో పలానా ఇద్దరు ఈ విధంగా చేస్తున్నారు, పార్టీకి నష్టం చేస్తున్నారు అని చెప్పి ఇస్తే అప్పుడు ఆ ఇద్దరిని పంపించేశారు. అలాగే ఇప్పుడు కూడా 2 years అయిపోయింది, హానిమూన్ పీరియడ్. పార్టీకి కూడా హానిమూన్ పీరియడ్, ప్రభుత్వానికి కూడా, పార్టీకి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి కూడా హానిమూన్ పీరియడ్ ఇది. ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? న్యాయం చేయాల్సినటువంటి వాళ్ళకి న్యాయం చేసామా, లేదా న్యాయం చెయ్యకూడనటువంటి వాళ్ళకి చేసామా,
లేదు న్యాయం చేయాలి కాబట్టి చేద్దామని చెప్పి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఒక స్క్రూటినీ జరుగుతుంది. మనకు అందరికీ తెలిసినటువంటిది ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన రచ్చరచ్చ చేస్తున్నాడు కదా, డైరెక్ట్గా మీడియాకి ఎక్కుతున్నాడు కదా, క్రమశిక్షణ సంఘం 2 సార్లు పిలిచి చివాట్లు పెట్టింది కదా, అయినా పద్ధతి మారలేదుగా. రీసెంట్గా వేణుగోపాల స్వామి నెమలి వేణుగోపాల స్వామి ఉత్సవాల్లో ఒక ఎంపీ దగ్గర పట్టు వస్త్రాలు లాగుకొని డైరెక్ట్గా ప్రజలే అవాక్కైపోయే పరిస్థితి. మరి పార్టీ గురించి ఏమనుకుంటారు? ఇలాంటి వాళ్ళకి బీఫామ్స్ ఇచ్చి లేదంటే ఇలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి తప్పు చేశానని చెప్పి చంద్రబాబు నాయుడు గారే ఒకనొక సందర్భంలో ప్రస్తావించారు. అంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా. ఇప్పుడు ఎగ్జాంపుల్ జీవీ రెడ్డి గారికి పదవి ఇచ్చారండి, ఇచ్చిన తర్వాత ఏమైంది, అవుట్ సోర్సింగ్ రూపంలో అనేక మంది ఎంప్లాయీస్ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి బయటికి తీశారు. బయటకు తీసినటువంటి క్రమంలో అధికారులు మాట వినలేదు. ఆ సంఘర్షణలో ఇది నాకెందుకు అని చెప్పి అతను బయటకు పోయారు. ఆ తర్వాత మిగతా కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళే చాలామంది, అందరు కాబట్టి చాలామంది మనకెందుకులే, మన జీతం మనకు వస్తుంది, మన చాంబర్ మనకుంది, మన కారు మనకుంది అని చెప్పి యాంగిల్లో నిస్తేజంగా వెళ్ళిపోతున్నారు. కానీ ఇవాళకి కూడా అవుట్ సోర్సింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. మీకు ఆశ్చర్యం, అక్రిడేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నాయి ఇవాళకి కూడా. ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పడి, ఇవాళ వరకు కూడా అక్రిడేషన్ ఫైనల్ కావట్లా. 2 సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు ఏదో చేస్తున్నారు. మరి ఈ 2 సంవత్సరాలు ఎంజాయ్ చేశారుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. జర్నలిస్టులు కానిటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్రిడేషన్ అయ్యే తీయించలేకపోయారు. వివిధ డిపార్ట్మెంట్లో ఇవాళ కూడా అవుట్ సోర్సింగ్లో నెల శాలరీస్ తీసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఆయా కార్పొరేషన్లో కానీ ఆయా డిపార్ట్మెంట్లో కానీ అనేది ఒకటి వినిపిస్తుంది. అది చేయాల్సింది ఎవరికైతే పదవులు ఇస్తారో వాళ్ళు చేయాలి. ఇప్పుడు జీవీ రెడ్డి గారు పదవి తీసుకున్నారు, ఆయన చేయాల్సింది ఆయన చేశారు. సరే అది వర్కౌట్ అవుద్దా కాదా తర్వాత సంగతి, ఆయన వెళ్ళిపోయాడు, వర్కౌట్ కాలేదు కాబట్టి. మిగతా వాళ్ళు అసలు వర్కౌట్ చేయట్లేదు కదా. సో కాబట్టి అలాంటి వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయి? మనం ఇవ్వకూడనటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చామా, నిస్తేజంగా మన పదవి మనకు వచ్చింది ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, అసలు సమర్థత ఉండి పార్టీకి చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి మనం ఇవ్వలేకపోయామా? వీటన్నిటి మీద తెలుసుకునే దానికి అంతర్గతంగా ఒక హైపర్ కమిటీని వేశారు. సత్యనారాయణ రాజు గారు అని ఒక కోఆర్డినేటర్ ఉన్నారు పార్టీకి. ఆయన ఫస్ట్ లేయర్ ఇవన్నీ తెలియజేయడానికి ఎవరన్నా వెళ్ళి ఆయనకి చెప్తే సార్ ఇలా జరుగుతుంది అంటే ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి కొన్ని సార్ట్అవుట్ చేస్తారు. ఆయన వల్ల పూర్తి స్థాయిలో కావట్లేదు అని చెప్పి ఇంకొక ఆయనకంటే ఇంకా కొద్దిగా పవర్ఫుల్ ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి కొంతమందిని ఏర్పాటు చేసి మొత్తం స్క్రూటినీ చేసేలాగా ఒక కమిటీని హైపర్ కమిటీని ఏర్పాటు చేసి ఏం జరుగుతుంది పార్టీలో అనేది క్లియర్ కట్గా తెలుసుకొని రాబోయే రోజుల్లో జరిగినటువంటి తప్పులు పునరావృతం కాకుండా ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరిని మనం సీట్లో కూర్చోబెట్టాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, వీటన్నిటి మీద ఒక అవగాహనకు వస్తున్నారు అంటున్నారు. అంటే కాబట్టి ఇప్పుడు వరకు మాకేం చేయలేదని అసంతృప్తిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరపడాల్సిన అవసరం లేదు. ఎవరేంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అధిష్టానం చేస్తుంది. ఆ ప్రక్రియని చేస్తుంది కూడా లోకేష్ గారే అంటున్నారు. లోకేష్ గారి టీమే చేస్తుందని. సో అసలు లోకేష్ గారి టీంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా స్క్రూటినీ చేస్తున్నారని చెప్పి పార్టీల అంతర్గతంగా ఒక చర్చ. సో కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా ఉగాది తర్వాత ఇప్పటికీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేను చెప్పిన సీఎం ఆఫీస్లో ఆల్రెడీ కొన్ని మార్పులు జరిగినాయి. అది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయ్యి ఖచ్చితంగా ఒక ప్రక్షాళన అయితే అర్థవంతమైన ప్రక్షాళన, శాస్త్రీయబద్ధమైన ప్రక్షాళన అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.